ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ఛానల్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన భారతీయ నటి ఎవరు? అనన్య పాండే. ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ఛానల్కు బ్రాండ్ అంబాసిడర్గా అనన్య పాండేను నియమించారు. భారతదేశం నుండి ఛానల్ తమ మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా అనన్య పాండేను నియమించింది. ఇటీవల తెలంగాణ ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ హార్డ్వేర్ ల్యాబ్ పేరు ఏమిటి? టీ షీల్డ్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ హార్డ్వేర్ ల్యాబ్ అయిన టీ షీల్డ్ అనగా తెలంగాణ సెక్యూరిటీ హబ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ లాఫుల్ డిజిటల్ డిఫెన్స్ను ప్రారంభించింది. ఈ ల్యాబ్ మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉంది. దీనిని స్కిల్ వేద ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. చురుకైన టెక్ ఆధారిత పోలీసింగ్ ద్వారా సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో ఆవిష్కరణ మరియు సంసిద్ధతను ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడుతున్నది? భారతదేశం. ప్రభుత్వం మరియు ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనగా ఐబిసిఏ భారతదేశంలో కూటమి ప్రధాన కార్యాలయం మరియు సచివాలయాన్ని స్థాపించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 ఏప్రిల్ 9న ఈ ఐబిసిఏను ప్రారంభించారు. ఇది 2025లో అంతర్ ప్రభుత్వ సంస్థగా మారింది. ఈ ఒప్పందం ప్రపంచంలోని 7 ప్రధాన పెద్ద పిల్లి జాతులను రక్షించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. అవి పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుతపులి, చిరుత, జాగ్వార్ మరియు ప్యూమా. ఇటీవల ఆపరేషన్ అట్లాంటా కింద ఏ అంతర్జాతీయ నౌకాదళం భారత నౌకాదళంతో ఉమ్మడి నావికా విన్యాసాలను ప్రతిపాదించింది? యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్. ఆపరేషన్ అట్లాంటా కింద యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్సు భారత నౌకాదళంతో ఉమ్మడి నావికా విన్యాసాలను ప్రతిపాదించింది. ఈ విన్యాసాలు 2025 మే చివరి నాటికి పశ్చిమ హిందూ మహాసముద్రం మరియు ఎర్ర సముద్రంలో జరగనున్నాయి. యూరోపియన్ దళాలు మరియు భారత నౌకాదళం మధ్య సముద్ర సహకారం మరియు సమన్వయాన్ని బలోపేతం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. 2008లో ప్రారంభించబడిన ఈ ఆపరేషన్ అట్లాంటా సోమాలియా సమీపంలో పైరసీని ఎదుర్కోవడానికి యూరోపియన్ యూనియన్ యొక్క లక్ష్యం. భారతదేశంలోని ఏ రాష్ట్రం డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ రిజర్వ్గా అధికారికంగా ఆమోదించింది? మహారాష్ట్ర. మహారాష్ట్ర రాష్ట్ర వన్యప్రాణి బోర్డు డిపిఎస్ ఫ్లెమింగో సరస్సును పరిరక్షణ రిజర్వ్గా ప్రకటించడానికి ఆమోదం తెలిపింది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు అధిక ఆటుపోట్ల సమయంలో ఫ్లెమింగోలకు అనగా పక్షులకు ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడానికి కీలకమైన ప్రదేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన K2-18b అనగా ఏమిటి? ఇదొక ఎక్సో ప్లానెట్. భూమి నుండి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సింహరాశిలో ఉన్నటువంటి ఎక్సో ప్లానెట్ K2-18bపై గ్రహాంతర జీవం ఉండే బలమైన సంకేతాలను కనుగొన్నారు. డిసెంబర్ 2021లో ప్రారంభించబడిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనగా JWST ఉపయోగించి ఈ పరిశోధనలు జరిగాయి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనగా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనగా ESA మరియు కెనడియన్ స్పేస్ ఏజెన్సీ CSA నిర్మించిన అత్యంత శక్తివంతమైన అంతరిక్ష పరిశీలనశాల.
గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ వాణిజ్య సంస్థ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచ వాణిజ్య సంస్థ అయిన WTO గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ 2025ను విడుదల చేసింది. ఇది 2025లో ఎగుమతులు 12.6% తగ్గాయని అంచనా వేయబడింది. పరస్పర సుంకాలు మరియు విస్తృత విధాన అనిశ్చితి వంటి తీవ్రమైన నష్టాలను ఈ నివేదిక హైలైట్ చేసింది. మొదటిసారిగా ఈ నివేదికలో వస్తువుల వాణిజ్యంతో పాటు సేవల వాణిజ్యానికి సంబంధించిన సూచన కూడా ఉంది. 2025లో సేవా వాణిజ్యం 4.0% పెరుగుతుందని అంచనా వేసింది. ప్రాచీన భాష సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఉత్తరాఖండ్. రాష్ట్ర రెండవ అధికార భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమాన్ని ఆమోదించింది. మొదటి దశలో 13 జిల్లాల నుండి ఒక గ్రామాన్ని సంస్కృతం నేర్చుకోవడానికి ఎంపిక చేస్తారు. పరిశ్రమలను చేర్చుకోవడం ద్వారా మరియు సజావుగా అమలు కోసం స్థానిక కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా సంస్కృత అభ్యాసాన్ని ఉద్యోగాలతో అనుసంధానించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఉప్పు నీటిని శుద్ధి చేయడానికి తామర ఆకుతో ప్రేరేపిత సౌర ఆవిరి పోరేటరును ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఐఐటి బాంబే. ఐఐటి బాంబేలోని శాస్త్రవేత్తలు ఉప్పు నీటిని శుద్ధి చేయడానికి తామర ఆకుతో ప్రేరేపిత సౌర ఆవిరి పోరేటరును అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ నీటి డీశాలినేషన్ను సులభతరం చేయడానికి కొత్త హైడ్రోఫోబిక్ గ్రాఫేన్ ఆధారిత పదార్థాన్ని ఉపయోగిస్తుంది. ఇది ప్రపంచంలోని మంచినీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన పురోగతి కావచ్చు. కేంద్ర ప్రభుత్వం సూర్య దేవభూమి ఛాలెంజ్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? ఉత్తరాఖండ్. సూర్య దేవభూమి ఛాలెంజ్ను ఉత్తరాఖండ్లో ప్రారంభించారు. దేవభూమి అనగా దేవతల భూమి అని అర్థం మరియు అనేక హిందూ తీర్థయాత్ర స్థలాలు ఉన్నందున ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని సూచిస్తుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర ప్రభుత్వం యొక్క వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం కింద ప్రారంభించారు. UNCTAD ప్రకారం 2025లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంచనా వేసినటువంటి వృద్ధి రేటు ఎంత? 6.5%. UNCTAD 2025లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 2025లో 6.5% వృద్ధి రేటుతో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే ప్రపంచ వృద్ధి మాంద్యం వైపు సూచిస్తుందని తాజా యునైటెడ్ నేషన్స్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనగా UNCTAD నివేదిక పేర్కొన్నది. ఇంటర్పోల్ గవర్నెన్స్ కమిటీ అధ్యక్షతను ఏ దేశం చేపట్టింది? UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అంతర్జాతీయ పోలీసింగ్ మరియు చట్ట అమలు దౌత్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇంటర్పోల్ పాలన కమిటీకి చైర్పర్సన్గా ఎన్నికైంది. ఏప్రిల్ 11, 2025న ఫ్రాన్స్లోని లియోలోని ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఇంటర్పోల్ సభ్యదేశాల నుండి 67% ఓట్లను సాధించారు. ప్రపంచంలోని 17వ అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ ఎక్కడ స్థాపించబడింది? భారతదేశం. డోపింగ్ నిరోధక ప్రయత్నాలలో భారతదేశం ప్రపంచ లీగ్లో చేరింది. క్రీడా మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో అథ్లెట్ పాస్పోర్ట్ మేనేజింగ్ యూనిట్ అనగా APMUను ప్రారంభించింది.
న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో ప్రపంచంలోని 17వ అథ్లెట్ పాస్పోర్ట్ నిర్వహణ యూనిట్ను కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ప్రత్యేక హస్తకళల ప్రదర్శన ఎక్కడ ప్రారంభమైంది? గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ 2లోని ఇండియా ఎక్స్పో సెంటర్ మరియు మార్ట్లో 59వ ఎడిషన్ ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ గిఫ్ట్స్ ఫెయిర్ను కేంద్ర జౌళి మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఏప్రిల్ 16 నుండి 19 వరకు జరిగింది. అధికారుల ప్రకారం ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ దీనిని నిర్వహించింది. వెహికల్ టు గ్రిడ్ అనగా V2G టెక్నాలజీ కోసం ఏ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది? కేరళ. వెహికల్ టు గ్రిడ్ అనగా V2G టెక్నాలజీ అమలును అన్వేషించడానికి కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఐఐటి బాంబేతో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అనగా ఐఐటి బాంబే రాష్ట్ర వ్యాప్తంగా వెహికల్ టు గ్రిడ్ టెక్నాలజీ అమలును అన్వేషించడానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాయి.